హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కేక్ చేసుకున్నానండి. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓవెన్ కూడా లేకుండా, ఎగ్ లేకుండా, మైదా లేకుండా సింపుల్గా అండి నూకతో చేస్తున్నాను. ఒక కప్పు అయితే నూక తీసుకున్నానండి. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. స్పాంజ్ లాగా వచ్చిందండి. నేను హెల్దీగా బెల్లం వేసుకుంటున్నానండి. 3/4 కప్పు అయితే బెల్లం వేసుకోవాలి. ఒక కప్పు నూకకి 3/4 కప్పు బెల్లం వేసుకుంటున్నానండి. బాగా తురుముకొని బెల్లం అయితే వేసుకొని మనము దానికి 1 కప్పు పాలు అయితే వేసుకోవాలండి. మనం నూక ఎంత తీసుకున్నామో అంత మాత్రం పాలు వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ పాలు వేసుకుంటే మెత్తగా అయిపోతుంది, తక్కువ అయిపోతే గట్టిగా అయిపోతుంది. అలా కాకుండా దానికి 1 కప్పు నూకకి 1 కప్పు పాలు అయితే తీసుకొని బాగా కలుపుకోండి. ఈ బెల్లం అంతా కరిగే వరకు ఇలా అయితే మిక్స్ చేసుకోండి. చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే స్మూత్గా వచ్చిందండి కేకు. చూడండి, ఇలా బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్నాక మనం దీన్ని ఒక 1/2 అవర్ అయితే పక్కన పెట్టాలి. పాలు అయితే సరిపోలేదనేసి మరి కొద్దిగా వేస్తున్నాను. 1 కప్పు అయితే సరిపోతుంది. ఫస్ట్ అయితే నేను నిండుగా వేసుకోలేదు, అందుకోసం అయితే కొద్దిగా సరిపోలేదండి. ఈ నూక ఒక 1/2 అవర్ పక్కన పెడితే బాగా ఉబ్బుతుందండి. ఉబ్బి మనకి స్పాంజ్లా వస్తుంది. చూడండి, ఇలా బాగా కలుపుకోవాలి. మనము బేకింగ్ సోడా అయితే కొంచెం వేసుకోవాలండి ఇందులో స్పాంజ్లా రావడానికి. చూడండి, ఒక 1/2 కప్పు అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. స్పాంజ్లా వస్తుందండి. ఆయిల్ నూక వల్ల చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాను. నేను మంచి ఫ్లేవర్ కోసమని కొంచెం ఇలాచీ పౌడర్ అయితే ఇలాచీలు చిన్న చిన్నగా దంచుకొని వేసుకున్నానండి. కొంచెం ఇలాచీలు వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. మనం ఎగ్ కానీ ఏమీ వేసుకోవట్లేదు కనుక టేస్ట్ అయితే మంచి స్మెల్ వస్తుంది. అందుకోసమని ఇలాచీ పౌడర్ అయితే కొంచెం వేసుకోవాలండి. వేసుకొని కొద్దిగా బేకింగ్ పౌడర్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి దీన్ని. చూడండి, మనం ఎంత బాగా కలుపుకుంటే అంత స్పాంజ్లా అవుతుంది కేక్ అయితే. చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. నార్మల్గా ఇంటి దగ్గర ఉండే వస్తువులతో మాత్రమే నేను చేసుకున్నానండి. ఇందులో ఏమీ యాడ్ చేయలేదు. చూడండి, ఇలా బాగా కలుపుకొని ఒక 1/2 అవర్ అయితే పక్కన పెట్టుకోవాలండి. 1/2 అవర్ కన్నా తక్కువ అవ్వకూడదు, ఎక్కువైనా పర్వాలేదు. 1/2 అవర్ అయితే పక్కన పెట్టుకుంటున్నానండి. చూడండి, 1/2 అవర్ తర్వాత ఈ నూక అనేది ఉబ్బుతుందండి. ఉబ్బి మెత్తగా అవుతుంది. నానుతుంది కదా, నానాక మెత్తగా అవుతుంది. దీన్ని బాగా ఇప్పుడు మిక్స్ చేసుకోవాలండి. ఆ బెల్లము లేకుండా, తురుము లేకుండా మెత్తగా చేసుకోవాలి. అంతా కలిసిపోయేటట్లు చేసుకోవాలండి. నేను బాగా దీన్ని కలుపుకుంటున్నాను. చూడండి, మీరు కూడా స్పూన్తో అయినా, ఇలాంటిది ఉంటే మీరు దీంతో అయినా కలుపుకోవచ్చండి. లేకపోతే నార్మల్గా స్పూన్తో కలుపుకోండి. చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఫస్ట్ టైం చేశానండి, కానీ చాలా బాగా వచ్చిందండి. బాగా కలుపుకోవాలి. బయట కొనే కేక్ కన్నా పిల్లలు అడిగేటప్పుడు ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే హెల్తీగా ఉంటుందండి. మైదా లేకుండా నూకతో చేసుకుంటున్నాము, ఇంకా బెల్లంతో కదా, హెల్తీగా మంచిదండి. ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను పైన కూడా. హెల్తీగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా 1 కప్పులో అయితే నేను తీసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం వేసుకొని మొత్తము స్ప్రెడ్ చేసుకోవాలండి. ఆయిల్ లోపల ఉంటుంది, కింద అంటుకోదండి. కానీ కొద్దిగా ఆయిల్ అయితే నేను వేసుకున్నాను. వేసుకొని ఇదంతా ఇందులో వేసుకోవాలండి. చూడండి, పైకి పొంగుతుంది. మనము 1/2 వరకు వచ్చేటట్లే అలాంటి బౌల్లో మాత్రమే వేసుకోవాలి. కేక్ అనేది ఉడికేటప్పుడు ఉబ్బుతుందండి పైకి. ఇలా డ్రై ఫ్రూట్స్ అయితే పైన వేసుకుంటున్నాను. పిల్లలకి హెల్త్కి మంచిదండి, అందుకోసమనే డ్రై ఫ్రూట్స్ అయితే పైన వేసుకొని చుట్టూ వేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ కూడా అండి. ఒక తప్పాల్లో అయితే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని దానిపైన మనము చూడండి, ఇది పెట్టుకుంటున్నాను. అప్పుడు కిందకి టచ్ అవ్వకుండా ఉంటుంది కదా, దానిపైన ఇప్పుడు మనం ఇలా పెట్టుకొని దీనిపైన మూత పెట్టాలండి. ఏ ఓవెను అవసరం లేదండి. చాలా బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. కొద్ది టైం అయ్యింది. ఇలా అయితే ఒక 1/2 అవర్ అయితే ఉడకాలండి. ఉడికితే అప్పుడు మనకి బాగా ఉడుకుతుంది. నేనైతే చిన్న మిస్టేక్ అయితే చేశానండి. హైలో పెట్టేసాను. హైలో పెడితే చుట్టూ మాడిపోయినట్లు వచ్చేసిందండి. అలా అయితే మీరు పెట్టకండి. 1/2 అవర్ కూడా సిమ్లో పెట్టి మాత్రమే ఉడికించండి. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. చూడండి, ఇప్పుడు కొద్ది టైం అయ్యాక ఒక 15 మినిట్స్ అయ్యాక మీకు చూపిస్తున్నాను. చూడండి, మధ్యలో అయితే ఉడకలేదు, చుట్టూరా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు కలర్ అయితే బాగుంది. చూడండి, నేను ఈ తరువాత ఎంత టైంకి ఉడకట్లేదని హైలో పెట్టేసాను. హైలో మాత్రం పెట్టకండి. హైలో పెడితే మాత్రము చుట్టూ మాడిపోయినట్లు అయిపోతుంది.
చూడండి చాలా బాగా వచ్చిందండి. స్మూత్గా అయితే మాత్రం ఉంది, టేస్ట్ అయితే బాగుంది. చుట్టూరు అయితే కొంచెం ఆడిపోయినట్లు మాత్రం వచ్చింది. చూడండి ఇప్పుడైతే బాగా ఉడికిందండి. హైలో పెట్టేసాను నేను, తెలియక ఫస్ట్ టైం కదా. కానీ ఎప్పుడైతే అలా చేయకండి మీరు, సిమ్లో మాత్రమే పెట్టుకొని ఉంచుకోండి. ఇలా టూత్ పిన్తో చూస్తే మనకి లోపల ఉడికిందో లేదో మనకు తెలుస్తుంది. చూడండి పైకి కూడా పొంగింది కేక్ అనేది. చాలా స్పాంజీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి చుట్టూ మాడిపోయినట్లు కొంచెం వచ్చింది, బ్లాక్గా అయిపోయింది. కానీ టేస్ట్ అయితే బాగుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నా మిస్టేక్ మీరు కూడా చేయకండి. ఇలా చుట్టూ ఇలా తీసుకొని ఒక బౌల్లో అయితే తీసుకోండి, వచ్చేస్తుంది, నీట్గా వస్తుంది అంటుకోకుండా. మనం కింద ఆయిల్ వేసాం కదా, చూడండి చాలా మెత్తగా ఉంది, స్పాంజీగా. చిన్న మిస్టేక్ మాత్రమే జరిగిందండి. కేక్ అయితే మాత్రం చాలా బాగుంది, పిల్లలకి చాలా హెల్దీ. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా చెప్పండి. ఓకే బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.